శ్రీశైలం నియోజకవర్గంలో మాటల తూటాలు పెళ్తున్నాయి. రాయలసీమ వ్యాఖ్యల ఘాటు పెరిగింది. ఒక నేపథ్యంలో వైసీపీ పార్టీ మీద టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే శిల్ప చక్రపాణి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మళ్ళీ మీరే చెప్పాలా? ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన మా ఎమ్మెల్యే గారు దాడి చేసినారంట. ఆఫీస్ మీద పోయి నన్ను అవసరం చేసినారు, నేను అడిగిపోయి ఏం చేస్తానని నేను చెప్తా ఉన్నా. ప్రజలు కోపోద్రిక్తులైనారు. గ్రామాలలో ఈరోజు విపరీతంగా ఆవేశంతో ఉన్నారు. ఏంది ఒక సభ్య సమాజంలో తలదించుకునేలాగా ఈరోజు నాయకులు ప్రవర్తిస్తూ ఉంటే చూడలేక ఈ 2-3 ఇన్సిడెంట్లు గమనిస్తూ ఉన్నారు. ఆయనేం మాట్లాడాడు, ఈయనేం మాట్లాడాడు, ఆయన మాట్లాడినందుకు ఈయన సమాధానం ఏ విధంగా అని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి కోపోద్రిక్తులై నిన్న తయారయ్యారు. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలకు అక్కడ తయారయ్యారు. అక్కడ కూడా పోలీసులు తరిమి కొట్టారు. మా వాళ్ళని కూడా తరిమారు, వాళ్ళని తరిమారు. అయితే మళ్ళీ ఇక్కడ కూడా మేము ప్రయాణమై అక్కడ బయలుదేరడానికి సిద్ధమైతే వందలాది వేలాది మందిగా తయారవుతూ ఉన్నారు, మెల్లిమెల్లి పెరుగుతూ ఉన్నారు. ఆ పరిస్థితి వాళ్ళు వచ్చి నిన్న మమ్మల్ని అవసరం చేసి చాలామంది 4 సిఐలు, 2 ఎస్ఐలు, డిఎస్పీ గారు అందరి పర్యవేక్షణలో, పోలీసుల పర్యవేక్షణలో నన్ను బయటికి వెళ్లకుండా నిన్న మా వాడిని రవిచంద్ర కిషోర్ రెడ్డిని నన్ను బయటికి వెళ్లకుండా ఆపడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము అక్కడికి వెళ్ళడానికి మేము శాంతియుతంగా అక్కడికి వెళ్తాం. ఎందుకంటే ఈ పరిస్థితులు మీరు ఇంకా ఉద్రిక్తంగా కావడానికి పోలీసులే కారణం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఆపడం ఎందుకు ఆపాలి? మేము చేస్తున్నటువంటి దాంట్లో తప్పేంటో గమనించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే మేము పోయి అక్కడ అల్లరి చేయలేదు. మేము అతను మాట్లాడిన తర్వాతనే ఒక కలెక్టర్ సమక్షంలో ఎప్పుడైతే సున్నిపెంటలు మాట్లాడాడో ఆవేశం కట్టలు తెంచుకొని వస్తూ ఉంది. ఈరోజు బాధ కలుగుతూ ఉంది. ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందర ఆ విధంగా దుర్భాషలాడుతూ ఒక మహిళ ముందర దుర్భాషలాడి మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా కనపడతా ఉంది. అంటే మీ ఆఫీస్ మీద రాళ్ళ దాడి చేయాల్సినటువంటి అవసరం టీడీపీ పార్టీకి ఎందుకు ఉందంటారు? దమ్ముండేటోడు ఎవడన్నా మనసులో ఉండేటప్పుడు దాడి చేస్తారని దాన్ని దాడి అంటారా? సిగ్గుండాలా కనీసం? దాడి అంటారా దాన్ని? పోయి ఎవరు మనసు లేనప్పుడు పోయి రాళ్ళు తెచ్చేదేమో మొగతనం అంటారా? ఇట్లాంటి చేష్టలు మానుకుంటే బాగుంటుంది. అదేం ధైర్యంగా నా మీదనే రా, నేను తిరుగుతానంట కదా, నీ రూట్లోనే తిరుగుతా కదా, తిన్నాము ఏడిపోతా తిరుగుతానంట కదా. ఎప్పుడు చేయాలంటే నా మీద చేయి. అది కాకుండా ఊరికే పోయి ఏదో ఏమి లేదు. ఈరోజు మా మీటింగులు జరగొట్టాలా. ఈరోజు ఉన్నటువంటి మండలంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. అద్భుతంగా జనాల స్పందన వస్తూ ఉంది. దాంట్లో ఏం మాట్లాడతామో రేపు మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అని చెప్పి పోలీసులు కూడా మమ్మల్ని ఈరోజు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఎక్కడ కానీ కార్యక్రమం జరగకుండా చేశారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనో ఆ విధంగా నిలదీయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. లేకపోతే బుడ్డా రాజశేఖర రెడ్డి కోసమో కాదు, ఇంకోరి కోసమో కాదు, మా కార్యక్రమాలు కూడా ఈరోజు నిలిపివేశారు. సరే, ఏదేమైనా మంచో చెడుకో మేము కూడా వాళ్ళ మాటను కాదనకుండా ఈరోజు విరమించుకోవడం కూడా జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఇప్పుడు కూడా భూపాలన్న కూడా వచ్చాడు, దాని గురించే మా అబ్బాయి ఉన్నాడు, అందరూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తాం, మేము అక్కడ వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి. మేము పోయి ఎక్కడే కానీ గల అల్లర్లు చేయాలని మా ఉద్దేశం కాదు, మా అభిమతం కాదు. మా సిస్టమే వేరు. మా అన్నదమ్ముల శిల్ప అంటేనే ఒక శాంతికి మారిపోయారు. ఎందుకోసమని మీ మధ్య ఎమ్మెల్యే మధ్య ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కారణం ఎందుకు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? నువ్వే చెప్పాలా. విడదాంగి మీరే కొన్ని క్వశ్చన్లు వేశారు. దాంట్లో ఎందుకు వస్తూ ఉంది? ఎప్పుడైతే చేతగాంతనం అవుతుందో, ప్రభుత్వంలో పనిచేయలేరో, మీరు నన్ను ఇడిచిపెట్టండి. అటవీ అధికారులను వదిలిపెట్టాడా? అటవీ అధికారులకు సంబంధమే లేనటువంటి వ్యక్తులను తీసుకుపోయి నువ్వు కొట్టి రాత్రి వేళల్లో అభివృద్ధి చూపి అధికారులకు అభివృద్ధికి సంబంధం ఏముంది? అటవీకి సంబంధించినటువంటి రోడ్లను చూపించడానికి సంబంధం ఏంటి? నువ్వు అదేవిధంగా చెక్ పోస్ట్లో టోల్ గేట్లో ఎవరో పాపం తెలియదు, వాడు డబ్బులు అడిగినందుకు అడుగుతాడు. వాడు నేను ఎమ్మెల్యేనే చెప్పుకొని వెళ్ళిపోతాం. ఏనా వాళ్ళని ఎత్తుకపోయి వాళ్ళ ఊర్లలో కొట్టడం ఏంటి? ఎమ్మెల్యేకి మద్దతు తెలిపినటువంటి వైశ్యులను కొట్టడం ఏంటి? అదే ఎంపీపీ అనేటువంటి ఇక్కడ రమేష్ అనే వ్యక్తిని వెలుగూరులో ఎన్నో రకాలకి ఇబ్బంది పెట్టి, నానాకావస్థ పెట్టి, నేను అట చంపుతాను, నేను ఇట్ట పోడ్చామని చెప్పి నానాకు ఇబ్బందులు పెడితే నేను వెన్నంటుండి డీఐజీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎన్నో రకాలుగా కాపాడుకున్నాం. ఆ విధంగా అతని ఇరిటేషన్ ఎక్కువైంది. అతని మాటల్లో ప్రతి చోట కూడా ఏదో అహంభావం, తలబిరుచుతనం,
ఎక్కడ చూసినా ఏదో నేను అట్లా బెదిరించుకోవాలి, బెదిరింపు ధోరణితో వెళ్తే నన్ను ప్రజలు భయపడతారు, నన్ను ఏదన్నా పనులు అడగాలంటే భయపడిపోతారు, నన్ను అడగకుండా ఉండాలంటే నేను ఏదో ఒక రకంగా నా అవతారం మార్చుకోవాలనే ఉద్దేశంతో అది అవతారాన్ని మార్చుకున్నాడు. మేము నిలదీస్తూ ఉన్నా, అయ్యా ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పినారు, 2 సంవత్సరాల కాలం అయింది. శ్రీశైలంలో ఈరోజు కూడా మీరు చేస్తామని అభివృద్ధి ఇప్పటి వరకు పంచాయతీని అన్నారు, పంచాయతీ చేసినాం మేము, మీరు రెగ్యులరైజేషన్ చేయండి, వాళ్ళకు పట్టాలు ఇప్పియండి అని మేము అడిగితే నీకు మండితే నేనేం చేయమంటావు? నీకు అదేవిధంగా షాదిఖానా ఆత్మకూరులో షాదిఖానా కట్టి 2 కోట్లతో చేశాం, దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయమంటే నీకు కోపం ఎందుకు? అదేవిధంగా మసీదులో బిల్లులు ఇప్పివయా, పాపం నేను ఉండే టైంలో అప్పుడు తెచ్చాను, మా ప్రభుత్వం పోయింది, నువ్వు బిల్లులు ఇప్పివని అడిగితే కోపం. దరిద్రం నా కొడుకులు వీళ్ళు తెచ్చి డబ్బులు ఇప్పకుండా మోసం అంటే నా గవర్నమెంట్ పోతా నేను కలగన్నానా? గవర్నమెంట్ ఉంటే బిల్లులు ఇప్పించాల్సిన బాధ్యత నాది. ఆ రోజు ఎందుకు ఇప్పించాలంటే ఆ రోజు ఎలక్షన్ల ముందర మసీదులు కట్టినప్పుడు ఎలక్షన్లప్పుడు అందరికీ బిల్లులు రాలే, ఆయనకే కాదు అందరికీ రాలే, చాలామందికి రాలే. ఆ విధంగా డెవలప్మెంట్ అడుగుతాం. 4 ట్యాంకులు, పెద్ద ట్యాంకులు ఆత్మకూరులో ఈరోజు ఇంటింటికి కుళాయి ఇవ్వాలని పెట్టాం, 90% పూర్తయింది. 2 సంవత్సరాలే. ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు ఏదో పెద్ద మొగను ఏంటివి కదా, అంతకుముందు కూడా నేనే తెచ్చినాను పర్మిషన్ సర్టిఫికేట్, ఎందుకు అడగాలంటే అది గుద్దలకు మంట. ఇట్లాంటివన్నీ చిల్లర చేష్టలు చేసుకుంటా ఈ రకంగా నేను అడిగితే కోపం, మనిషికి మాట కోపం వస్తూ ఉంది, అడిగితే దానికి సంబంధం ఏందని అడుగుతా ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు నిబ్బరంతో ఓపికతో చెప్పాలి, అడుగుతారు. అంటే ప్రతిసారి మీ ఇద్దరి మధ్యన గతంలో కూడా ఒక 6 నెలల క్రితం, 9 నెలల క్రితం చూసావు, నా బొచ్చు కూడా పీకలేవని మీరు కామెంట్ చేస్తే పీకడానికి బొచ్చు లేదని ఆయన మాట అంటారు. అసలు ఈ మాటలు దూషణలు దేనికంటారు? కాదు, బొచ్చు పీకలేమంటే బొచ్చు పీకనేకి అవన్నీ పెట్టినది సందర్భంలో మాట్లాడతాం, మా సందర్భోచితంగా మాట్లాడతాం. అయ్యా నన్ను బెదిరించా కూర్చుంటే నా బొచ్చు పీకలేమంటాం, నన్ను బెదిరించినావు అనుకో, నువ్వు బెదిరించారని నా బొచ్చు కూడా పీకలే, అది కామన్ మన రాయలసీమలో వర్డు. నీకు బొచ్చే లేదంటే ఇంకా దానికి ఎవరేం చేస్తారు? నా బొచ్చుతో నీకు పీకడానికి నీకు చెప్పినది కాదు, పని చేయరా స్వామి నీకు అని చెప్పినది. ఆ విధంగా బొచ్చు పీకడం కాదు, ఆ మధ్యన మాట తీరును బట్టి, అతని మాట తీరును బట్టి నేను ఇస్తూ ఉన్నా. ఎక్కడైనా చెప్పు, నేను చక్రపాణి ముందు మాట్లాడినాడంటే నేను తల ఉంచుకుంటా, నువ్వు కావాల్సింటే తెప్పించుకోండి, మీ దగ్గర ఉంటాయి బైట్స్. అంతకుముందు జరిగినటువంటి సందర్భాల్లో వచ్చింటాయి, ఏదో పేపర్లోనో లేకపోతే మీ యొక్క మీడియా ద్వారానో జరిగింటాయి, అది తెప్పించుకోండి. అతని ఎట్లయిందంటే ఎక్కడ చూసినా ప్రిస్టేషను, ఎక్కడ చూసినా అదే మాట మాట్లాడితే ఇది తిట్లే. కాబట్టి ఇటువంటివి మానుకోవాలి, ఒక ప్రజాప్రతినిధికి ఓపిక ఉండాలి. నువ్వు ఈ రకంగా ఇసుక దోపిడీ చేయలేదని అడుగుతా ఉన్నా, టన్నుకు 200 రూపాయలు తీసుకోవడం లేదు, తీసుకోలేదని ప్రమాణం చేయి. నువ్వు ఈరోజు బ్రాంతి షాపుల దగ్గర ₹1,00,000 వసూలు చేయడం లేదా? అది ప్రమాణం చేయి. నువ్వు ఈరోజు బియ్యం మీ మనుషులు అనుమాయులను పెట్టి ఈరోజు స్టోర్ బియ్యం కొనడం లేదా? అది ప్రమాణం చేయి. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఆ దేవస్థానంలో నాకి పెట్టినారు, శ్రీశైలం దేవస్థానంలో ఈరోజు ఎక్కడ చూసినా తలనీలాలకు పోతే కొట్టి పంపిస్తారా మీరు? ఈరోజు టెండర్లు ఎవడన్నా లెస్కేసినటువంటి ఇవ్వాలన్నా ఐఎస్ చేసినట్టు వాడిని క్యాన్సిల్ చేయించి బెదిరించి వాడిని క్యాన్సిల్ చేయించడం, నెంబర్ 2 వానికి ఇవ్వడం. ఫస్ట్ వానికి లెస్ చేసినటువంటి వానికి ఇస్తారా? ఐఏఎస్ చేసిన వానికి ఇస్తారా? వాడిని రాపించుకోవడం నా చేత కాదు, నేను పని అని రాపించుకోవడం, వానికి ఇవ్వడం. ఎక్కడ ఈరోజు జగతూరు పీఠాధిపతులను కూడా ఎక్కడ వదలడంలే, పీఠాధిపతులను కూడా ఈరోజు వాళ్ళు పే చేసుకుంటే వాళ్ళ కాంట్రాక్ట్ మాకు ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టులు వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు ఇసుక దోలాలంటే వాళ్ళే దోలాలి, ఈరోజు కంకర దోలాలంటే వాళ్ళే దోలాలి. ఎక్కడ కొన్ని లారీలు బతికే వాళ్ళు ఈరోజు మా ఆత్మకూరులో 300 ట్రాక్టర్లు ఈ ఇసుక దోలి బతికేటివి. అదేవిధంగా ఈరోజు ఒక బోలెడు ఇసుక కొనాలంటే 100 రూపాయలు పెట్టి ఒక బోలెడు ఇసుక కొనాల్సి వస్తుంది. ఒక 40-50 లారీలు బతికేటివి. ఈరోజు అందరికీ జీవనాధారం పోయింది. ఎక్కడ చూసినా నాకుడే, సబ్ రిజిస్టార్లో నాకుడే, ఎక్కడ చూసినా గ్రావెలు నాకు, ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ. ఎక్కడ చూసినా చెరువు, మన ఇది గాజులపల్లె చెరువు, అంకిరెడ్డి చెరువు నాకు పడేస్తున్నారు. మళ్ళీ దీంట్లో రామలింగాడికి 2 వాటాలు సరిపోక మళ్ళీ ఆయన పక్కన పెట్టినారు. ఇప్పుడు తెలుగు గంగా తెట్టమ్ముకుంటావా? తెలుగు గంగా బిల్లుకు ఈరోజు నువ్వు రోడ్డుకు హైవేకు ఈరోజు కల్వకుర్తి మన నంద్యాల రోడ్డు టిప్పర్ కాదు, టిప్పర్కి ఇంత పెట్టి తెలుగు గంగ నమ్ముతున్నావు. తెలుగు గంగ నమ్మేసినావు ఈరోజు నువ్వు గ్రావెలకు. గ్రావెల్ ఎక్కడి నుంచే గ్రావెల్ రేపు ఎంక్వైరీకి రండి, నేను వస్తాను, మా అధ్యక్షుల వారం అందరం వస్తాం వైసీపీ పార్టీ తరఫున. అన్నీ అమ్మేసుకుంటావు. మళ్ళీ నేనా సత్యర్జున్ రే, నువ్వు ఒక వ్యాపారం చేయవు, ఒక కాంట్రాక్ట్ చేయవు, నీ బతికే రాజకీయ వ్యాపారం, మళ్ళీ నువ్వు మమ్మల్ని మాట్లాడతావా?
అంటే బుడ్డా చేసినటువంటి పనులకి మీరు చేస్తున్నారని చెప్పుకున్నట్టు అంటే ఎవరో పుట్టిన పుట్టికి మీరు ముద్దాడుతున్నట్టు ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు ఎట్లా చూడాలంటే ఆయన ఒక పార్టీలో గెలిచినాడు, ఒక పార్టీలో ముద్దులాడినాడు. ఒక పార్టీలో పుట్టినాడు ఆయన, వైసీపీలో గెలిచినాడు. ముద్దులాడింది ఎక్కడ? తెలుగుదేశంలో వచ్చి ముద్దులాడినాడు. నేనా ముద్దులాడినది ఆయన? నిన్నే అడుగుతున్నా బ్రదర్. కౌంటర్ ఇప్పుడు దాన్ని చెప్పు, మళ్ళీ ముద్దులాడలేదు నేనా ఆయన? నేను ఎవరిని ముద్దులాడలేదు ఎట్లా? అంటే ఇక్కడ పార్టీల కన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తాను చేసినటువంటి పనులకి మీరు చేసినట్టుగా చెప్పుకుంటున్నారని తను చెప్పేది. నాకు ఆ కర్మ పట్టింది. ఇప్పుడు వాళ్ళ ఊర్లోనేంది, నిన్ను కూడా అడిగినా, అయ్యా బాబు మీ ఊర్లో హాస్పిటల్ కట్టినదండి, మీ నాయన కాలంలో కట్టినారా? దయ్యాలు పట్టిపోయినాయి, మూత పడింది, మీ నాయన కట్టినది హాస్పిటలే. నేను కట్టినది ఈరోజు బ్రహ్మాండంగా 30 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టినా. నిజం కాదని చెప్పి మాట్లాడు. నువ్వు కట్టలేరా స్వామి, నువ్వు కూడా కట్టినావని అడుగు నన్ను. మీ ఊళ్ళో 2 సచివాలయాలు కట్టినా, కట్టలేదని అడుగు. మీ ఊళ్ళో రైతు భరోసా కట్టినా, కట్టలేదని చెప్పు. మీ ఊళ్ళో గోడౌన్ కట్టినా, మీ ఊళ్ళో రోడ్డు అనేది రేగడగూడు రోడ్డు వేసినా, మీ ఊరి నుంచి గుంతగంధాల రోడ్డు వేసినా, ఇవన్నీ నువ్వు చేయలేదని చెప్పు. ఈ పేర్లు చెప్పు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు అంటే ఏమనాలా? ఇలా కళ్ళుండి లేని కబోదులు, కళ్ళుండి చూడలేని కబోదులు ఇల్లు. సో ఫైనల్గా సూటిగా చెప్పండి, ఈ మాటల దూషణలు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడాలు ఇవన్నీ కులుస్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా? సూటిగా మన మనసుకు అనుకుంటే ఎవరైనా పెట్టచ్చు. ఏం తప్పే. వన్ సైడ్ పెడితే ఒక సైడ్ వాగుతూ ఉంటే దానికి దెబ్బకు దెబ్బ చూపిస్తేనే సరిపోయేది. ఒకది ఆగుదామంటే నాకు అభ్యంతరం లేదు. నాకు ఆగడానికి నా సిద్ధాంతం, మా శిల్ప బ్రదర్స్ సిద్ధాంతం అది కాదు. మేము దానికి దూరం. 10 సార్లు అంటే నేను తట్టుకోలేక మాట్లాడతాను తప్ప, నేను దాని సమాధానం అదేమవుతుంది, అతన్ని ఎవడు చూడడు, ప్రచారంలోకి పోదు. నాది ప్రచారం ఎక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ నాది. కాబట్టి నాది ప్రచారంలోకి వస్తూ ఉంది. నేను మాట్లాడేది ఆయన 10 సార్లు మాట్లాడినా బయటికి తెలియదు. నేను ఒకసారి మాట్లాడినా ప్రజలందరూ మీలాంటి వాళ్ళు వచ్చి అన్న ఇంటర్వ్యూ అని చెప్పి ముందు పెడతారు కాబట్టి తెలుస్తూ ఉంది. సో వ్యక్తిగత దూషణలకి కులుస్టాప్ చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే పదే చెప్తుంటే మాత్రం చూస్తూ ఉండేటువంటి సహించలేదు. అభివృద్ధి మీద మాట్లాడడానికైనా, అభివృద్ధి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడి చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.